డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, పోసాని కృష్ణమురళిని మళ్ళీ అరెస్ట్ చేయబోతున్నారా? పోసాని మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో లేళ్ల అప్పిరెడ్డితో కలిసి స్వయంగా మాట్లాడటం, వాళ్ళిద్దరూ మధ్య కొంత మంతనాలు జరగటం వెనుకున్న రహస్యం ఏమిటి అనేది ఈరోజు పెద్ద చర్చనీయాంశం అయింది. పోసాని కృష్ణమురళికి 25 రోజుల జైలు తరువాత బెయిల్ రావటంతో, అందులో కూడా షరతులతో కూడిన బెయిలు, 2 లక్షల పూచీకత్తు మీద వారంలో 2 రోజుల పాటు 4 వారాల పాటు గుంటూరులో ఉన్న ఏపీ సిఐడి ఆఫీస్కి వచ్చి ఆయన సంతకం చేసి వెళ్లాల్సిన అవసరం ఉంది. మరి ఈ క్రమంలో ఆయన గుంటూరు వచ్చినప్పుడు అక్కడున్న ప్రాంతీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లేళ్ల అప్పిరెడ్డిని కలవటం అనేది సర్వసాధారణం. కాకపోతే ఇక్కడ చర్చకు దారితీసిన అంశం ఏమిటి అనంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తాను రాజకీయాల నుంచి విరమించేసుకుంటున్నట్టు, బుద్ధొచ్చింది, నేను ఇక రాజకీయాలు మాట్లాడను, ఇంట్లో వాళ్ళు కనీసం కన్న కొడుకు సైతం అవమానాల పాలవుతూ ఉన్నాడు, ఆయన కూడా అవమానిస్తూ ఉన్నాడు అనే కారణానికి నేను రాజకీయాల నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను అని ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ తర్వాత మళ్ళీ వచ్చి సాక్షి మీడియా ఆయన ముందు మళ్ళీ మైకి పెట్టగానే మళ్ళీ కొన్ని పాత వ్యవహారాలన్నింటినీ బయటతీసి మళ్ళీ మాట్లాడాడు. కాకపోతే ఈ గతంలో మాట్లాడిన ఈ మాటలన్నిటికీ పర్యవసానంగా పోసాని కృష్ణమురళి అరెస్టు జరిగింది. దాంట్లో కూడా ఆయన రిమాండ్ రిపోర్ట్లో కూడా ఆయన స్వయంగా నాకు ఇచ్చిన ఈ స్క్రిప్ట్ మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి వచ్చింది, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నుంచి వచ్చింది, నేను మాట్లాడిన తరువాత వాటన్నిటిని సజ్జల భార్గవ్ రెడ్డి వీటన్నిటిని బాగా వైరల్ చేసి ఇదిగో ఇంత దూరం తీసుకొచ్చాడు, నాకే పాపం ఎరగదు, స్క్రిప్ట్ మొత్తం వాళ్ళదే, నేను కేవలం దాన్ని మాట్లాడాను, సందర్భానుసారంగా కొన్ని బూతులు వాడాను అని తప్ప మిగతాదంతా నాకేం పాపం తెలియదనే చెప్పాడు. అయినప్పటికీ కూడా ఆయన మీద కేసులు ఒకదాని తర్వాత ఒకటి కేసులు బుక్ అవటం, ఆ తర్వాత చివరికి ఏపీసీఐడి కూడా ఒక కేసు నమోదు చేయటం, వీటన్నిటి తరువాత పోసాని కృష్ణమురళి వారంలో 2 రోజులు ఏపీసీఐడి ఆఫీస్కి వచ్చి సంతకం పెట్టాల్సిన పరిస్థితులు వచ్చి పడ్డాయి. వాటన్నిటినీ బేస్ చేసుకుని మళ్ళీ తిరిగి రాజకీయాల్లోకి రావాలి, జరగాల్సిన నష్టం ఎటు జరిగిపోయింది కాబట్టి మళ్ళీ మనం పార్టీలో కొనసాగుదామనో, ఈ రాజకీయాల్లో ఇంతకు మించి ఇంకేం చేస్తారు, నన్ను ఒకసారి అరెస్ట్ చేసేశారు, మళ్ళీ అరెస్ట్ చేస్తారా అని అనుకొని ఉండొచ్చేమో. మళ్ళీ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి యథేచ్ఛగా ఆయన మళ్ళీ మంతనాలు చేస్తూనే ఉన్నాడు. ఇదిగోండి, ఆయన నిన్న ఏపీసీఐడి ఆఫీస్కి వచ్చి ఆ సంతకం పెట్టిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కలిసిన అంశం అయితే, ఇప్పుడు తెరపైకి వస్తున్న మరో అంశం, పోసాని కృష్ణమురళి మళ్ళీ అరెస్ట్ కాబోతూ ఉన్నాడు, కొంచెమే గ్యాప్ వచ్చింది, మళ్ళీ షురు అని ట్విట్టర్ నిండా కూడా ఆయన తాలూకు ఈ పోస్టులన్నింటినీ పెడుతూ, ఇక్కడ ఒక ఆయన పెట్టిన పోస్టును కూడా మెన్షన్ చేస్తూ మళ్ళీ అరెస్ట్ అవుతారేమో అనే ప్రచారం మీడియాలో ఊపందుకుంది. ఇదిగోండి, ఇక్కడ నేను ఆ పోస్టు చదివి ఒకసారి మీకు వినిపిస్తాను. మళ్ళీ మొదలు, కాస్త గ్యాప్ ఇచ్చి షురు, సినీ నటుడు పోసాని కృష్ణమురళికి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పోలీసులు నోటీసులు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణ, కేసు నమోదు చేసిన సూళ్లూరుపేట పోలీసులు ఈ నెల 15న విచారణకు రావాలని ఆదేశం అనేది ఇప్పుడు ట్విట్టర్ నిండా ప్రచారం జరుగుతోంది. ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఇలాంటి పోస్టులు విపరీతంగా కనిపిస్తూ ఉంటే, ఇప్పుడు పోసాని కృష్ణమురళియే తిరిగి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి కలిసి మాట్లాడుతూ అక్కడ వాళ్ళతోటి మంతనాలు చేస్తూ కనిపిస్తూ ఉన్నాడనంటే, నిజంగానే మళ్ళీ అరెస్ట్కి ఏమన్నా ప్రయత్నం జరుగుతుందా అనేది కూడా ఇక్కడ నడుస్తుంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డిని పోసాని కృష్ణమురళి జైల్లో ఉండగానే నోటికొచ్చిన బూతులు తిట్టేశాడు, పలానా వాళ్ళు వల్లభనేని వంశీ అరెస్ట్ అయితే చూడటానికి జగన్మోహన్ రెడ్డి వెళ్తాడా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి చూడటానికి వెళ్తాడా, నందిగాం సురేష్ అరెస్ట్ అయితే చూడటానికి వెళ్తాడా, పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయితే చూడటానికి రాడా అని ప్రశ్నించినట్టుగా కూడా కొంత సమాచారం జైలు నుంచి కొన్ని లీకుల ద్వారా బయటకు వచ్చింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా దానికంటే ముందుగానే పోసాని కృష్ణమురళి భార్యతో ఫోన్ చేసి మాట్లాడి, మీకేం పర్వాలేదు మేము ఉన్నామని చెప్పిన
ఇందులో పొన్నవోలు సుధాకర్ రెడ్డి విపరీతమైన ప్రయత్నం చేసి ఒక్కొక్క కేసులో బెయిల్ తీసుకొస్తా ఉంటే కొత్త కేసు, ఒక్కొక్క కేసులో బెయిల్ తీసుకొస్తా ఉంటే కొత్త కేసు, అలాగా 25 రోజుల పాటు జైల్లో ఉండేటప్పటికీ పోసాని కృష్ణమురళికి తత్వం బోధపడింది. ఏమైనా సరే మనం ఇలాంటి వాటిల్లో ఎంత తక్కువగా కలగజేసుకుంటే అంత మంచిది, ఇక మీదట నేను ఇవన్నీ చెయ్యను అనే తత్వం ఆయనకు బోధపడింది. అందుకనే ఆ విషయాన్ని కనిపెట్టిన తర్వాతనే ఆయనకి బెయిల్ వచ్చింది. అంటే బెయిల్ ఇవ్వటం అనేది కోర్టు పరిధిలో అంశమైనప్పటికీ కొంతమంది అటు తిప్పి ఇటు తిప్పి రాజకీయ నాయకుల దాకా తీసుకొస్తారు. బెయిల్ రాలేదనంటే వాళ్ళు మేనేజ్ చేసి బెయిల్ రానివ్వకుండా చేశారు. గతంలో రాజకీయ నాయకులందరూ చేసిన ఆరోపణలు ఇవే. బెయిల్ వచ్చింది అని అంటే పలానా వాళ్ళ ప్రాపకంతో బెయిల్ వచ్చింది అని చెప్పుకున్నప్పటికీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రోద్బలంతో వాళ్ళు పొన్నవోలు సుధాకర్ రెడ్డి ద్వారా చేసిన విపరీతమైన ప్రయత్నాలకే ఇక్కడ బెయిల్ వచ్చింది. మరి ఆ కృతజ్ఞతను చూపిస్తూ మళ్ళీ ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి అంటకాగుతూ ఉన్నాడా? ఇప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కొత్త పలుకులన్నీ పలుకుతూ ఉంది. కొత్త రకమైన ఈ ఇన్ఫ్లుయెన్సర్ని మొత్తం తీసుకొచ్చి మళ్ళీ చేస్తూ ఉంటే మరి ఇప్పుడు పాతవాడైన పోసాని కృష్ణమురళి అవసరం అవుతాడా? వాళ్ళు మాత్రం హక్కును చేర్చుకుంటారా? అయిపోయిన తర్వాత కూరలో కరివేపాకులాగా తీసేయటం అనేది జగన్మోహన్ రెడ్డి నైజం. వీటన్నిటిని చూసుకున్న తర్వాత మరి ఇప్పుడు పోసాని కృష్ణమురళి ఏం చేయబోతూ ఉన్నాడు? నిజంగానే మళ్ళీ తిరిగి ఆయన్ని అరెస్టు చేసే పరిస్థితులన్నీ ఇప్పుడు కనిపిస్తూ ఉంటే మరి పోసాని నెక్స్ట్ స్టెప్ ఏమిటి అనేది ఇక్కడ ఒక సంశయంగా నిలబట్టం అనేది ఒక విశేషంగా ఉంది. పోసాని ఏం జరిగినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు పైన, నారా లోకేష్ పైన, పవన్ కళ్యాణ్ పైన విపరీతమైన ద్వేషంతో ఎప్పటికీ ఉన్నట్టుగా తెలుస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకుని వైసీపీ మళ్ళీ ఏదైనా చిచ్చు రాజైపోతుందా అనే అనుమానాలు కూడా ఇక్కడ వ్యక్తమవుతూ ఉన్నాయి. అదే గనక జరిగితే మళ్ళీ పోసాని కృష్ణమురళి ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు. ఇదే ఈరోజు కుండబద్దలు.